వెల్కమ్ టు టిఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, స్వాగతం, సుస్వాగతం. సీనియర్ వారు రిటైర్ అయినారు, బ్లాగ్స్ రాస్తా ఉన్నారు. ప్రతాప్ రెడ్డి కాసుల గారు మొన్నటి వరకు ఏషియానెట్ బ్లాగ్ ఎడిటర్ కూడా పనిచేశారు. ఇంకా గతంలో కూడా వారు పనిచేసిన తీరు వివరాలన్నీ కూడా అందరికీ వారు సుపరిచితులే. కాబట్టి నేను దానిలోకి ముఖ్యంగా అందులోకి పోకుండా వారు కూడా ఒక బ్లాగ్ రాశారు ఈరోజు. ఏమంటే అసలు ఏమైతుంది తిరుమలలో, తిరుమలేశ్వరునికి లడ్డు ప్రసాద వివాదం, దాని రాజకీయ కోణం. ఈరోజు సుప్రీంకోర్టు ఒక సిట్ వేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. లడ్డు కలుషితం అయిందా, అయితే ఎట్లా, ఏంది అనేది. ఎందుకంటే హిందూ మనోభావాలకు ఇది దగ్గరగా ఉంటుంది, కోట్లాది మంది హిందువులకు సంబంధించినది కాబట్టి రాజకీయం చేయకండి అని ఆ రోజు చెప్పారు, మళ్ళీ ఈ రోజు కూడా చెప్పారు. ఎన్నికల వేళ రేపు హర్యానాలో ఎన్నికలు. మరి సుప్రీంకోర్టు డిసిషన్ అందరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఉన్నత న్యాయస్థానం ఒక స్వతంత్ర ప్రతిపత్త గల, అంటే మాజీ జడ్జిను వేసి 30 రోజుల్లో విచారణ పూర్తి చేయండి, ఎందుకంటే అన్ని ఆధారాలు ఉండనే ఉన్నాయి. తాత్సారము చెయ్యదు, రాజకీయానికి ఎటువంటి తావివ్వదు, భక్తుల మనోభావాలకు దెబ్బ తీయదు అని చాలా మంది ఊహిస్తే, అది మరొక వైపు ముగ్గురు సిబిఐ ఆధ్వర్యంలో ఇద్దరు సిబిఐ నుంచి, మళ్ళీ ఇద్దరు అదే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో కూటమి ఎన్డీఏ కూటమును రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు, ఇంకోరు ఫుడ్ సేఫ్టీ, అక్కడి నుంచి అంతా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వస్తుందా? అసలు దీనివల్ల ఏమైనా జరుగుతుందా? దాంట్లో కాలపరిమితి లేదు ఇప్పుడు పెట్టిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. మరి అందు గురించే కాలపరిమితి లేదు. అక్కడ భక్తుల మనోభావాలు నాకు తెలిసి అక్కడ ఏమి ఇబ్బంది లేదు. వీళ్ళు ఎన్ని దూకుడులు వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా యథేచ్ఛగా భక్తులు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు తిరుమలకు. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. లడ్లు కూడా పెద్ద ఎత్తున కొంటా ఉన్నారు వారు, లడ్డు ప్రసాదాన్ని కూడా. అదేవిధంగా దర్శనం కూడా బాగా జరుగుతూ ఉంది. కాబట్టి భక్తుల మనోభావాలకు రాజకీయ నేపథ్యం అంటుకోలేదు. ఆ కలియుగ వర్ధన నుండి ఆ కలియుగ దైవాన్ని వారు యథేచ్ఛగా పూజిస్తూ వారు వెళ్తా ఉన్నారు. కాబట్టి ఆ తరుణంలో వారు కూడా ఒక బ్లాగ్ రాశారు చంద్రబాబు నాయుడు మీద కూడా. ఆ బ్లాగ్ కూడా చూపిస్తాను. ముందుగా ఒక ముందు మాట, అతిథులు కాబట్టి ముందు మాటగా ఎట్లా చూస్తారు సార్ ఈ జడ్జిమెంట్ను, అసలు ఈ రాజకీయ కోణం ఇదంతా? సరే, జడ్జిమెంట్ ఎట్లా ఉన్నా మనం దానికి ఏమి ఆపాదించలేము. మామూలుగా జడ్జిమెంట్కి కోర్టు జడ్జిమెంట్ని ఏమి ఆపాదించలేము. కానీ ఇది ఎంతవరకు రిజల్ట్స్ ని రాబడుతుంది, ఏ మేరకు రాబడుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. సిట్ అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేసిన సిట్కు దీనికి ఏమైనా తేడా ఉందంటే దీంట్లో కొంచెం సిబిఐ ప్రమేయం ఉంటుంది, అయితే దీనివల్ల ఏం జరుగుతుంది ఏమి అనేది, నిజానికి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒకవేళ నిజంగానే జంతువుల కొవ్వు కలిసిందనుకుంటే ఆయన్నే విచారణ జరిపించి అది ఆధారాలు చూపించి, ఆధారాలతో విచారించి ఆధారాలు వచ్చిన తర్వాత కామెంట్ చేస్తే బాగుండేది. నిజానికి చంద్రబాబు నాయుడు తన యాటిట్యూడ్కి భిన్నంగా, అంటే గతంలో చూసిన చంద్రబాబు నాయుడు వేరు, ఇప్పుడు చూస్తున్న చంద్రబాబు నాయుడు వేరు కనిపిస్తున్నారు. అయితే అసలు దానికి ఒక సెంటిమెంట్ను మాత్రమే, హిందువుల సెంటిమెంట్ను మాత్రమే, మనోభావాలను మాత్రమే రెచ్చగొట్టడానికి ఆయన ప్రకటన చేశారా అనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ప్రధానంగా ఆయన ఎందుకు అట్లా కనిపిస్తున్నారంటే, వెంకటేశ్వర స్వామి నా చేత చెప్పించారు అనే మాట అన్నారు. నిజానికి భగవంతుడు చెప్పించడము, ఒక దేవదూతగా తనని తాను చిత్రీకరించుకోవడము అనే స్థాయికి హిందూ ఎజెండాని ఆయన తీసుకొని దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని, ప్రయోజనం పొందాలని ఆయన ఆశించినట్టుగా అనిపిస్తుంది. నిజానికి అట్లా చేయకూడదు. ఏ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి, నాయకుడు అట్లా చేయకూడదు. కానీ చంద్రబాబు చేశాడు. చేయడం వెనుక ఏముందంటే రాజకీయాలు మాత్రమే ఉన్నాయి అని చెప్పవచ్చు. మామూలుగా అయితే
చంద్రబాబు నాయుడు హిందూ ఎజెండాని ఎందుకు తీసుకున్నాడు? నిజానికి చంద్రబాబు నాయుడు అంటే ఒక నమూనా, అభివృద్ధికి నమూనాగా చాలా మంది భావిస్తారు. ఆ, చంద్రబాబు చేసే పనిలో కానీ కార్యాచరణలో కానీ ఒక లాజిక్ ఉంటుందని నేను అనుకునేవాడిని. ఎందుకంటే ఉదయం దినపత్రికలో నేను రిపోర్టింగ్ చేసినప్పుడు టీడీపీ వ్యవహారాలు చూసేవాడిని. అది చూసినప్పుడు నాకు చంద్రబాబు నాయుడు లాజికల్ గా పనిచేస్తాడు అని అనిపించేది. ఇట్లా ఒక హిందూ ఎజెండాను తీసుకొని హిందూ మనోభావాల్ని, మెజార్టీ హిందూ ఉమ్, ప్రజల మద్దతు పొందడానికి ఆయన చేసినట్టు అనిపిస్తుంది. ఆ, చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అంటే, చాలా హామీలు ఇచ్చాడు, ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాడు. సూపర్ సిక్స్ అని చాలా చాలా దాదాపు జగన్ సంక్షేమ పథకాలు 74,000 కోట్ల రూపాయల మేరకు అమలు చేస్తే, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కట్ చేయొచ్చు. మధ్య మధ్యలో కొద్దిగా సాంకేతిక ఇబ్బందులు వస్తా ఉన్నాయి. మళ్ళీ వారు కరుస్తారు, వారు చెప్పే ఎందుకంటే చంద్రబాబు నాయుడు 24/7 పొలిటీషియన్, రాజకీయ నాయకుడు. దాంట్లో ఎటువంటి ఆ ఇది లేదు భారతదేశంలో. సార్ చెప్పండి. సార్ కొంచెం ఒక 1 అవర్ తర్వాత పెట్టుకుందామా మళ్ళీ? ఇప్పుడు మాట్లాడండి సార్, కంటిన్యూ అవుతుంది, రికార్డ్ అవుతుంది కాబట్టి. లేదు, అర్జెంట్ పని పడింది. అంటే లాస్ట్ ఒక 10 నిమిషాలు మీకు, ఒక 10 minutes లో మీకు ముగిచ్చేస్తాను. చిన్నగా నేను ఈ రోజు చూపించేసిన తర్వాత, ఎందుకంటే మళ్ళీ మనం మధ్యలో నాకు తెలుసు మీకు అక్కడ ఇబ్బందులు అవుతున్నాయని. జస్ట్ ఈ రోజు జరిగినది ఇది చూడండి. తిరుపతి లడ్డు ఎస్సీ ఫార్మ్ సిట్ టు ఇన్వెస్టిగేట్ గీ అడల్టరేషన్ అలిగేషన్. ఎస్ఎన్ఆర్ అడ్వకేట్ ముకుల్ రోహతగి, ఎవరైతే ఈయన మన రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తా ఉన్నారో, ఆయన ఏమన్నారు? దేర్ ఇస్ అబ్సల్యూట్ ప్రూఫ్ దట్ లార్డ్ పిక్ ఫ్యాట్ వాజ్ యూస్డ్. సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ అవతల వైపు, విచ్ రిపోర్ట్ షోస్. మళ్ళీ సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహతగి రిపోర్ట్ షోస్ దట్ అంటాడు. ఏ రిపోర్ట్ చెప్పాడు? అప్పుడు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ ఏమన్నాడంటే, ఇట్ ఈస్ వెజిటేబుల్ ఫ్యాట్ అండ్ నాట్ అనిమల్ ఫ్యాట్ ఎట్ ఆల్. ది కోర్ట్ నీడ్స్ టు ఆర్డర్ అండ్ ఇండిపెండెంట్ ప్రోబ్. ఇది కపిల్ సిబాల్ అడిగాడు. ఆయన ఏ రిపోర్ట్లు అంటే చెప్పలేకపోయాడు రోహతగి. ఏ రిపోర్టు? మీరు పంది మాంసం దాంట్లో వాడారన్నారు, ఆ పంది కొవ్వు. సో ఎట్లా చూస్తారు సార్? ఎంత నేను జస్ట్ ఇచ్చాను. అంటే ఇదంతా ఒక పొలిటికల్ గేమ్ లాగానే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకి మనము ఉద్దేశాలు అంటగట్టడం సరికాదు, కానీ ఉద్దేశాలు అంటగట్టడం కూడా కుదరదు. కానీ మొత్తంగా ఒక వ్యవహారాన్ని లాజికల్ ఎండ్కి తీసుకురావడానికి అవసరమైన విషయాలు ఉన్నాయి. కానీ ఆ లాజికల్ ఎండ్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ముఖ్యంగా హిందూ దేవాలయాలను తీసుకున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటున్నాడు. ఆ సనాతన ధర్మం అంటే ఏంటి అనేది ఆయన డిఫైన్ చేయగలడా అంటే లేదు, డిఫైన్ చేయలేడు. ఒకవేళ సనాతన ధర్మం అమలు చేస్తే సమాజం ఏ స్థితిలో ఉండాలి, ఏ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి, ఈ ఆధునిక సమాజం అట్లా నడుచుకునే పరిస్థితి లేదు. 8 ఏళ్లకే పెళ్లి చేయాలి, అమ్మాయిలకి 8 ఏళ్ళు రాగానే పెళ్లి చేయాలి, చాలా చాలా సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలని ఈ కాలంలో అమలు చేయడం సాధ్యం కాదు. నిజంగా ఒక మతాన్ని ఆసరా చేసుకుని రాజకీయాలు నడపాలని ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు జరగడం అనేది చాలా విడ్డూరమైన విషయము. చాలా సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకమైంది కూడా, అటు బుడమేరు కానీ వరదలు వచ్చినాయి, వరదలు వచ్చిన తర్వాత వరద బాధితులకి సాయం అందించాలి, తర్వాత ఈ అమరావతి మునిగిపోయింది అనే విమర్శలు వస్తున్నాయి. అమరావతి నిజానికి చంద్రబాబు నాయుడు మద్దతుదారులు ఒప్పుకోకపోయినా దాదాపుగా మోకాలి పైకి నీళ్ళు వచ్చినాయి. నిజానికి బుడమేరుని ఆపడం వల్ల, బుడమేరు ఆనకట్టని, బుడమేరు నీరు విజయవాడ వైపు రావడం వల్ల విజయవాడకు కూడా వరదలు వచ్చినాయి. లేకుంటే అమరావతి ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేది, ఫ్లడ్ ఎక్కువ ఉండేది అనేది ఉంది. ఇవన్నీ ఒక ప్రజలకు చేయాల్సిన ప్రయోజనాలు కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, ఇవన్నీ ముందుకొస్తున్న తరుణంలో ఈ చంద్రబాబు నాయుడు ఇది ఎత్తుకున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు ఎత్తుకున్న దానికి, చంద్రబాబు నాయుడు మీరు చూసినంత ఎవరు చూడలేదు.
24/7 పొలిటీషియన్ మనం అప్రిషియేట్ చేస్తాం. ఆయన కేవలం రాజకీయమే, ఆయనకు అటువంటి వ్యక్తులు మన దేశంలో తక్కువ. 24/7 ఈజ్ ఎ పొలిటీషియన్, రాజకీయ నాయకుడే, దాంట్లో ఇదేం లేదు. మంచి హార్డ్ వర్క్ కూడా చేస్తాడు. కానీ ఏదైతే ముస్లింలకు సంబంధించినో మైనారిటీలకు ఏదైనా ఇబ్బంది కలిగితే నేను నితీష్ కుమార్ మేము బేషరతుగా ఇది చేస్తామని కూడా ఫస్ట్ లోనే చెప్పారు ఆయన. మైనారిటీలకు పెద్ద ఎత్తున ఇప్పుడు వాక్ఫ్ గొడవ నడుస్తుంది, దాని పట్ల కూడా నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వాళ్ళ వేరేది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పేరుకే ప్రభుత్వం ఉంది తప్ప టీడీపీ, నితీష్ కుమార్, జేడీయూ లేకపోతే అక్కడ కేంద్ర ప్రభుత్వం లేనేలేదు. సో ఆ నేపథ్యంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ, ఈడీ కానీ ఏ విధంగా ఇంతకుముందు రేడ్లు జరిగినవో అదంతా విదితమే. సో ఆ ఆధీనంలో ఈ రెండు పార్టీలు సపోర్ట్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా సిబిఐ ద్వారా ఇద్దరు ఆఫీసర్లు, మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇద్దరు స్టేట్ ఆఫీసర్స్, మళ్ళీ ఎఫ్ఎస్ఎస్సిఐ నుంచి ఆ చైర్మన్, దీంట్లో చైర్మన్ ఎవరైతే ఆయన నియమించడం, దీనివల్ల ఏమైనా ఫలితం జరగబోతుందా? 2 నిమిషాలు ఈయన చూపిస్తాను. మాజీ అంటే నిజానికి ఫలితం ఏమి ఉండదండి. ఫలితం అంటూ ఏముండదు. అంటే నిజానికి ఇప్పుడు సమాజంలో కానీ ఏది కల్తీ కాలేదు అనేది నిర్ధారించగలరా? ఫుడ్తో సహా ఏది కల్తీ కాలేదు, ఎన్ని దేవాలయాల్లో కల్తీ జరుగుతున్నది, ఇవన్నీ అసలు నిజానికి దేవుడు దేవాలయాలు అనేవి వ్యాపార కేంద్రాలుగా మారిన తర్వాత, వ్యాపార కేంద్రాలుగా దేవాలయాలు అవన్నీ వ్యాపార కేంద్రాలుగా మారిన తర్వాత లాభాపేక్షనే ఉంటుంది తప్ప దాన్ని పవిత్రంగా చేయాలి. నిజానికి పవిత్రత అపవిత్రత అనేది కూడా ఒక నాన్ సెన్స్. ఈ పవిత్రంగా ఉంచాలి దేవాలయాలను ఎంత మేరకు పవిత్రంగా ఉంచగలుగుతున్నారు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న, నిజానికి దేశమంతా కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాల్లో తనిఖీలు చేసిండ్రా? ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసిండ్రా? ఒకవేళ తిరుపతిదే కాదు మిగతా దేవాలయాల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అదే చెప్పండి. మీరు చూపిస్తున్నా, మీరు రాసింది బ్లాగ్ కూడా. చంద్రబాబు ఇమేజ్ పై భారీ దెబ్బ, కాసుల ప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు మనకు వారే అతిథులు డ్యూ టు తిరుపతి రెడ్డి ఇది కాంట్రవర్సీ అని వారు రాశారు. ఒకవేళ జరిగింది అనుకుంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏం చేయాల్సి ఉంటే ఇన్వెస్టిగేట్ చేయించి విచారణ చేయించి దాన్ని తేల్చి బయట పెట్టాల్సి ఉండే. తర్వాత జగన్ కూడా ఏం సంబంధం లేదు. ఒక ట్రస్ట్ ఉంటుంది, ట్రస్ట్ బాధ్యతలు దాన్ని తనిఖీ చేసి వాటిని చేసే ఒక ట్రస్ట్ బోర్డులో ఒక ప్రతినిధి ఉంటాడు. ఆ ప్రతినిధి వాళ్ళు ఒకవేళ జరిగి ఉంటే వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. జగన్ బాధ్యత వహించడానికి ఏమాత్రము వీలు కాదు. జగన్ బాధ్యుడిగా చేయడం కూడా కాదు. కేవలము జగన్ అనేవాడు క్రైస్తవ మతాన్ని అవలంబిస్తాడు కాబట్టి బదనాం చేయాలి అనే ఒక క్రైస్తవ ముద్రేసి మిగతా ప్రజల్ని ఆయనకు దూరం చేయాలనే ఉద్దేశం తప్ప ఇందులో ఇంకో మరొకటి ఉన్నట్టు నాకైతే కనిపించట్లేదు. అయితే ఇక్కడ సూటిగా అడుగుతాను, బుడమేరు వల్ల విజయవాడ మునిగిపోయింది, వందలాది మంది కొట్టుకుపోయారు, మేము షోస్ చేసిన తర్వాత సిసోడియా వచ్చి నాకు ముందస్తు సమాచారం ఉందన్నాడు. మరి ఆ సిసోడియా ఐఏఎస్ ఆఫీసర్ పై దుర్మార్గమైనటువంటి చర్యలు కానీ, దుర్మార్గంగా ఆయన మాట్లాడాడు, అంతమంది చనిపోయినా కూడా వాళ్ళు చెప్తే వినాలని వదిలేసిన అన్నాడు. అతనిపై చర్యలు లేవు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మాట్లాడుతున్నాడు. అయ్యా పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం పాటించే హిందువులు ఎంతమంది చనిపోయారు బుడమేరు వరదల్లో, ఎంతమంది నిరాశ్రితులు అయ్యారు ఈరోజు, వాళ్ళు కూడు గుడ్డ లేకున్నటువంటి పరిస్థితి, ఎంతమంది హిందువులు అక్కడ హైందవ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ మరి అక్కడికి ఎందుకు పోవడం లేదు? అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎందుకు అక్కడ పోవడం లేదు? వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విశాఖ స్టీల్ అది ఆంధ్ర హక్కు అన్నారు, దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎవరు? కేంద్రంలో ఉన్నటువంటి గుజరాతీ పారిశ్రామికవేత్తలకు దాన్ని అప్పజెప్పే ప్రయత్నం జరుగుతుంది అక్కడ. సో దాన్ని కూడా పక్కతో పట్టడానికి, అదేవిధంగా 6 హామీలు వీరు ఏదైతే ఇచ్చిండ్రో ఆ 6 హామీలు వాళ్ళు దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే ఇబ్బందులు అవుతున్నవి అనే విషయాన్ని అంటున్నారు. మీరు ఎంతవరకు దీంతో ఏకీభవిస్తారు ప్రతాప్ రెడ్డి గారు? నిజానికి సిసోడియా కానీ వీళ్ళు అన్నది ఏంటంటే అధికారులు అక్కడ కూడా జగన్ ను బదనాం చేయాలనే ఒకటి. అధికారులు జగన్ కి మద్దతు ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఈ సహాయక చర్యలు చేపట్టలేకపోయినరు అనేది ఒక విమర్శ చేస్తున్నారు. నిజానికి అక్కడ ఆఫీసర్స్ ని తొలగించవచ్చు, వాళ్ళని గట్టిగా ఆదేశాలు ఇవ్వచ్చు, ఏమని చేయొచ్చు. ప్రభుత్వాలు చేయాల్సిన పని అధికారుల పేరు చెప్పి
జగన్ కి మద్దతు ఇస్తున్నారు కాబట్టి అధికారులను టార్గెట్ చేయడం అనేది సరికాదు, ఉద్యోగులను టార్గెట్ చేయడం సరికాదు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో పని చేయించుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వ పెద్దలకు ఉంటుంది. అట్లా కాకుండా సహాయక చర్యలను చేపట్టలేని దుస్థితిలో అధికారులని బ్లేమ్ చేయడం మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ ఇవన్నీ అక్కడ ఆధారాలతో చూసాం మనం. డాక్టర్ కేజే రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ నుంచే తీసుకున్నారు. ముందస్తు సమాచారం ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్య కార్యదర్శి అందరు అధికారులకు ఉన్నది. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆ వీడియోలో మనం ఆ ఆధారాలతో ఆ ఫోటోలు కూడా ప్లే చేశాం. దాని మీద విచారణ ఎందుకు చేయించరు? దాని మీద కూడా విచారణ చేయించాలి కదా. అంటే ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో హామీలను అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. జగన్ చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాటి మీద విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ లో అంత కొన్ని వేల మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, అమ్మాయిలను చేశారన్న, మరి దాన్ని తేల్చాల్సిన అవసరం ఉంటుందా లేదా? ఆరోపణలు అబద్ధమని అనుకోవాల్సే ఉంటుంది అట్లా చేయనప్పుడు. కేవలం ఎన్నికల కోసం, ఓట్ల కోసం అంటారు ఇది. ఒకసారి ఈ కామెంట్స్ కూడా చూద్దాం. వాళ్ళకు ముందస్తు సమాచారం ముఖ్యమంత్రికి, ముఖ్య కార్యదర్శి, అన్ని రాజకీయ నాయకులు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఉందనేది మనము ఆధారాలతో నిరూపించాం. వాళ్ళు హైదరాబాదు కేంద్రంగా వాళ్ళు నివాసాలు ఉండి అక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల, బుడమేరు వల్ల విజయవాడ కొట్టుకుపోయింది అనేది విదితం. దానిపై ఎంక్వైరీ చేస్తలేరు. ఈవెన్ బీజేపీ మోడీ గాని అమిత్ షా కూడా దాని మీద మాట్లాడతారు. విపత్తు, కేంద్ర విపత్తు అమిత్ షా కిందనే ఉంది, వారు మాట్లాడడంలే. విచిత్రం చూడండి. కానీ ఇక్కడ లడ్డు ఈఓ క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఆ జూలై 12 నాడు వచ్చినవి మేము టెస్టింగ్ ల్యాబొరేటరీ తిరుపతిలో ఉంటుంది, తిరుమలలో ఉంటుంది, అది దాన్ని మాయ చేస్తూ ఉన్నారు. మాయిశ్చర్ కంటెంట్, అనిమల్ ఫ్యాట్, వెజిటేబుల్ ఫ్యాట్ 3 టెస్ట్ చేసిన తర్వాతనే నెయ్యిని లడ్డుకు ఉపయోగిస్తారు. సో వాళ్ళు అక్కడ దాంట్లో ఏదో కనపడింది కాబట్టి 4 లారీలను వాళ్ళు పంపించేశారు, వెనక్కు పంపించేశారు. కాబట్టి దాంతో అక్కడనే అయిపోయింది. కానీ ఆ లారీలు వాడిండ్రు, ఆ లారీలో నెయ్యి వాడిందని చంద్రబాబు నాయుడు చెప్తారు. మళ్ళీ అధికారంలో ఎవరున్నారు అప్పుడు? చంద్రబాబు నాయుడే. మళ్ళీ ఈ ఆఫీసర్ ఎవరు? ఈఓ, ఈయన అపాయింట్ చేసిన వ్యక్తి. మళ్ళీ వీళ్ళపై చర్యలు తీసుకోకుండా జగన్ ఏం చేశారంటారు ఇక్కడ? ఆ నెయ్యిని కూడా ఆ ఏఆర్ డైరీ మా విషయం మా పీరియడ్ లో కానే కాదని ఒక్కసారి వీడియో ప్లే చేస్తే ఒక్కసారి చూడండి. ఈ వీడియో కూడా ఒకసారి చేస్తాను, వినండి. ఇది తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. గురు శిష్యులిద్దరు కూడా అక్కడ సూపర్ 6 హామీలు ఇస్తే ఒకరు 6 హామీలు ఇచ్చారు. గురు శిష్యులిద్దరు కూడా కీలకమైనటువంటి కేసులో నిందితులుగా ఉన్నారు. గురు శిష్యులిద్దరు కూడా ఒకరి ప్రచారంలో ఒకరు ఇండైరెక్ట్ గా భాగం అయ్యారు, ఒకరి కోసం ఒకరు లాబింగ్లు చేసుకున్నారు. గాని ఇద్దరు కూడా సీఎం సీట్ లో కూర్చున్నారు. ఇద్దరు కూడా డైవర్ట్ పాలిటిక్స్ తో ముందుకు పోతున్నారు. ఒకళ్ళు తప్పుడు ప్రచారాలు ఎంచుకుంటే ఇంకొకరు వచ్చి హైడ్రా పేరుతో హైదరాబాద్ చరిత్రని చెరిపేస్తున్నారు. హైదరాబాద్ చరిత్ర రైట్, హైదరాబాద్ చరిత్ర చెరిపేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఇట్స్ ఓకే. సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి మీకు ప్లే చేస్తాను. దాని తర్వాత మీరు లాస్ట్ ముగింపు మాట కింద మీరు చెప్తారు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి అవతవకలు జరగలేదు. దానికి మేము ఎటువంటి శిక్షకైనా, ఆరోపణలు నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా మేము సిద్ధమే. ఆ మేరకు ప్రమాణం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే కల్తీ నెయ్యి సప్లై చేశారన్న ఆరోపణలు ఉన్నాయో, ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ అనే తమిళనాడు కంపెనీ, మేము అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆ కంపెనీ నుంచి మాకు అసలు ఘీ సప్లైయే జరగలేదు. నేను చైర్మన్ గా ఉన్న 4 ఏళ్లలో అయితే అసలు ఆ కంపెనీ ఏ రోజు కూడా టెండర్లో బిడ్ కూడా చేయలేదు. నా తర్వాత చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారి పీరియడ్ లో కూడా ఆ కంపెనీ సప్లైస్ అయితే జరగలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జూన్ 12 తర్వాతనే ఆ కంపెనీ సప్లై చేయడం మొదలుపెట్టింది. అంటే ఎలక్షన్స్ కు ముందు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి బోర్డు ఎవరిదున్నా సరే ఆ బోర్డు సభ్యులకు కానీ చైర్మన్ కానీ ఎటువంటి అధికారాలు ఉండవు. ఆ టైంలో టెండర్స్ ఫైనలైజ్ చేశారు. ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై సమగ్రమైన దర్యాప్తు జరగాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కల్తీ, ఈ నెయ్యి వీళ్ళు సప్లై చేసే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా, జరిగితే అది ఎవరి పీరియడ్ లో జరిగింది, ఎటువంటి పదార్థాలు జరిగినాయి అని కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు కోర్టు ముందు మేమంతా ప్రజెంట్ చేయటం జరిగింది. తప్పకుండా దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కోర్టు పరిధిలో
విచారణ జరుగుతుందని నేను భావిస్తున్నాం. తప్పకుండా న్యాయం జరుగుతుంది. కోట్లాది మంది భక్తులకి వాస్తవాలు తెలుస్తాయి. మా పార్టీపై, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై, మాపై వేసిన నిందలకన్నిటి కూడా సమాధానం వస్తుంది ఈ విచారణ ద్వారా. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను భావిస్తాను. అంటే ఇటు సిట్ గానీ సిబిఐ గానీ రెండు కేంద్రంలోనూ అటు రాష్ట్రంలోనూ ఎన్డీఏనే అధికారంలో ఉంది కదా, నిష్పాక్షికంగా ఈ దర్యాప్తు జరుగుతుందని మేము భావిస్తున్నాం. దానికే మేము అసలు టోటల్ కోర్టు మానిటర్ కమిటీ కానీ, రిటైర్డ్ జడ్జి కానీ, సిట్టింగ్ జడ్జి కానీ అడిగాం. బట్ కోర్టు నిర్ణయాన్ని మనం శిరసాహించాల్సింది. తప్పకుండా మనం అత్యున్నత న్యాయస్థానానికి వచ్చాం కాబట్టి న్యాయం వాళ్ళ పరిధిలో విచారణ జరుగుతుందని నేను భావిస్తున్నా కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ముందుగానే ఎటువంటి ఆధారాలు లేకుండా కామెంట్స్ చేశారని దాని మీద మనం మాట్లాడటం మళ్ళీ నిన్న ఒక డిప్యూటీ సీఎం కూడా చెప్పారు. అవి కూడా ఆ విషయాలన్నీ కూడా ఈరోజు కోర్టు తీసుకురావడం జరిగింది. కోర్టులో జడ్జి గారు కూడా దాని మీద ఇంకా పొలిటికలైజ్ చేయొద్దు అని చెప్పి పదేగా రాజకీయ పార్టీలన్నిటికీ విజ్ఞప్తి కూడా చేశారు ఈరోజు జరిగిన దీంట్లో. కాబట్టి దీన్ని మనం రాజకీయాల జోలికి పోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటం కోసం న్యాయం జరుగుతుంది అని నేను భావిస్తున్నా. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈరోజు కూడా వాదనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించారు అని చెప్పి చెప్పడం జరిగింది. మార్పు లేదు. వాళ్ళు అదే ధోరణిలో పోతున్నారు. ఒకసారి నింద వేశారు కాబట్టి దాని మీద వెనక్కి పోకూడదు అనుకున్నారో ఏమనుకున్నారో వాళ్ళు ఈ రోజు జరిగిన ఆర్గ్యుమెంట్ లో కూడా ఆ విషయం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బట్ న్యాయమూర్తి కూడా దాన్ని ఎమ్మటే పరిగణలోకి తీసుకున్నారని నేను భావించట్లా. తప్పకుండా విచారణలో అవి కూడా తేలుతాయి. గతంలోనే మేము చెప్పడం జరిగింది, మా ప్రభుత్వం అధికారంలో అది క్లియర్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కానీ దాని చైర్పర్సన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి కానీ సుప్రీం ఆదేశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రియాక్షన్ మనం చూస్తున్నాము. సుప్రీం కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం అంటున్నారు సీఎం చంద్రబాబు. సుప్రీం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు మాకు ఓకే అంటున్నారు ఆయన. సత్యమేవ జయతే అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా అంటున్నారు ఆయన. Comprising offers from CBI, AP Police and FSSAI to investigate the issue of adulteration of Tirupati Laddu. సత్యమేవ జైతే. చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ మనం చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. I welcome the Honorable Supreme Court order of setting up SIT comprising offers from CBI, AP Police and FSSAI to investigate the issue of adulteration of Tirupati Laddu. సత్యమేవ జైతే. ఎన్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ అకౌంట్ లో చేసిన తాజా ట్వీట్ మనం చూస్తూ ఉన్నాము. సార్ అది ఒకటి ఒక వీడియో, ఒకటే చిన్న వీడియో నేను ప్లే చేస్తాను, ఎందుకంటే ఆధారాలు మళ్ళీ అది అందరికి మళ్ళీ ఒకసారి అయ్యేటట్టు. ఆ రోజు ఏం మాట్లాడారు జస్ట్, ఎందుకంటే అది బెంచ్ మార్క్, అది దట్ ఈస్ ది బెంచ్ మార్క్. ఇది మీరు రాసిన వీడియో. ఓకే, అప్పుడు నేషనల్ మీడియాస్ అసలు జరగలేదని వాళ్ళే నిర్ధారించారు. ఈ దశావతారాలు ఆయన ఎక్కడెక్కడ ఉన్నారో, మరి ఆయన ఏ అవతారమో ఆయన చెప్పాలా, ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పారు రాజకీయ దీని ఇది వాళ్ళ మామ ఆయన మీద ఎత్తేసిన. ఇది ఒక్కసారి వినండి సార్. ఇది ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీద చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. ఒక్కొక్కరు మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్. ఇది వినండి సార్. ఈఓ తిరుమల టిటిడి 23/7/2024 చెప్తా ఉన్నాడు, వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్తా ఉన్నాడు. మీరు వినండి. ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్ కి
బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దేవుని దగ్గర రిజెక్ట్ చేశాము. ఆ 2 ట్యాంకర్స్ ఆయనకు బ్లాక్ లిస్ట్ చేయడానికి నోటీస్ ఇచ్చినామని ఆయన క్లియర్ గా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అంటే 2 ట్యాంకర్లు వాపస్ పంపించారు. దాని ద్వారా ఆ 2 ట్యాంకర్స్ ద్వారా కల్తీ నెయ్యి ద్వారా లడ్లు తయారు కాలేదు. ఆమె రైట్ ఆర్ రాంగ్స్ ప్రతాప్ రెడ్డి గారు? క్లియర్ గా చెప్తున్నాడు కాబట్టి అది క్లియర్ గానే ఉంది. ఎందుకంటే Next ఏదైతే next కల్తీ ఇది జరిగిన కూడా వినండి. నిర్ధారణ అయిందో వాటిని నెక్స్ట్ ఇది కూడా వినండి. నెక్స్ట్ ఫస్ట్ పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. వినండి. అది ఏది గీకు బదులు గీకి బదులు అనిమల్ ఫ్యాట్ అంటున్నారు. అక్కడనేమో వెజిటేబుల్ ఫ్యాట్ అని దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఆ పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇంత పెద్ద ఆధారం ఉన్న తర్వాత కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ మళ్ళీ ఆ 2 ఆఫీసర్లు అక్కడ 2 ఆఫీసర్లు ఇక్కడ దీంతో తాత్సారమే తప్ప టైం లిమిట్ లేదు. కాబట్టి భక్తుల మనోభావాలు ఎందుకంటే హిందూ సాంప్రదాయాలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. ఎట్లా దీని మీద ఏమంటారు? అయితే నిజానికి చంద్రబాబు చేసింది పెద్ద తప్పు. పెద్ద తప్పు అంటే పెద్ద తప్పు రాజకీయం కోసం చేశాడు. అక్కడ ఈవో చెప్పిన తర్వాత కూడా తను జంతువుల కొవ్వు వాడారు అని చెప్పడం అనేది చాలా రాజకీయంగా మాత్రమే ఆయన దాన్ని వాడుకోదలుచుకున్నాడు. రాజకీయంగా ఒకవేళ జూలైలో నిజానికి జూలైలో రిపోర్ట్ వచ్చింది అంటున్నారు. జూలైలో వచ్చిందని సెప్టెంబర్లో ఆ రిపోర్ట్ కు సంబంధించిన విషయాల్ని సెప్టెంబర్ లో చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సుప్రీంకోర్టు అడిగింది 23/7/18 నాడు మాట్లాడుతున్నాడు. అది కూడా టీడీపీ ఆఫీస్ లో సెప్టెంబర్ లో చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే ఏదైతే ప్రజల దృష్టిని మళ్లించడానికి అవసరం పడింది కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఆయన పనిచేసినట్టు కనిపిస్తుంది. అదే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా మనము, బుడమేరు వరదలు, విజయవాడ వరదలు, తర్వాత అమరావతికి వరదలు రావడము, అమరావతి మీద కామెంట్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఏది అమరావతి గురించి మాట్లాడితే నోటికి తాళం వేస్తాము అనే పద్ధతిలో కూడా మాట్లాడండి చంద్రబాబు నాయుడు. అంటే ఒక సంయమనము లేని మాటలు కూడా ఆ టైంలో మాట్లాడండి. ఎందుకంటే తనకు ప్రాబ్లం అవుతున్నది కాబట్టి. అంటే ఆ వరదలు వచ్చినప్పుడు చాలా చేశాడు. అతను వరదల్లో వెళ్ళి బోట్లలో వెళ్ళి అది ఇది ప్రజలను ఆదుకున్నట్టు చేసి ఒక షో చేశాడు. షో చేశారు కానీ ప్రజలకు అందించింది ఏంది, బాధితులకు అందించింది ఏంది, వరద బాధితులకు ఏ మేరకు సహాయం చేశాడు, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి, ప్రశ్నలు వస్తాయి. అమరావతి మీద ప్రశ్న వస్తుంది. వక్ఫ్ బోర్డు దానికి సంబంధించిన చట్టాన్ని మార్చబోతున్నారు, కేంద్ర ప్రభుత్వం మార్చబోతుంది. అది ముస్లింలకు సంబంధించిన వ్యవహారము, దాని మీద ఒక స్టాండ్ చెప్పలేడు. మైనార్టీలకి, వక్ఫ్ బోర్డు మైనార్టీలకి, ముస్లిం ప్రజలకి అండగా నిలబడి దాన్ని వ్యతిరేకించే స్థితిలో చంద్రబాబు నాయుడు లేడు. కాబట్టి వీటన్నిటి నుంచి దృష్టి మరల్చి విశాఖ ఉక్కు కర్మాగారం అది వద్దన్నా అవునన్నా ఎవరు వ్యతిరేకించినా వ్యతిరేకించకపోయినా గుజరాతీ మద్దతు తెలిపి విశాఖ ఉక్కు కర్మాగారం అనేది ప్రైవేట్ పరం కావడం అనేది అది ఖాయం. గుజరాతీలు వేసుకపోతున్నారు. ఎందుకంటే అసలు ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బషీర్బాగ్ కాల్పులు గాని ఇవన్నీ చంద్రబాబు నాయుడు విధానాల వల్ల జరిగినాయి. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఆదేశాల మేరకి, వరల్డ్ బ్యాంక్ సూచనల మేరకి నిరర్ధక ఆస్తులని ప్రైవేట్ పరం చేయడము అనే దాని మీద, తర్వాత ఛార్జీలు పెంచడం మీద, ఇవన్నిటి మీద ఎక్కువ వేగంగా కదిలింది చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అందువల్ల విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడాన్ని కూడా ఆయన ఆపలేరు. కాబట్టి వీటన్నిటిని ఉక్కు కర్మాగారము ప్రైవేటీకరణ గురించి మాట్లాడితే కూడా ఆయన ఏదో బెదిరించినట్టు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. సరిగా ఆయన అన్న మాట నాకు గుర్తులేదు కానీ దాని గురించి కూడా నోళ్ళు మూయించడానికి బెదిరించే పద్ధతిలో మాట్లాడాడు. ఇవన్నీ ప్రజలకు సంబంధించిన ఇష్యూలు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నీ అభివృద్ధికి, సంక్షేమానికి
ఇవన్నిటికి సంబంధించిన అంశాలని పక్కన పెడితే తప్ప ఇంకో 3 ఏళ్ళు నడిపించలేడు. 3 ఏళ్ళు ఎన్నికలకు ముందు 2 సంవత్సరాల ముందు ఏదో అమలు చేసినట్టుగా చూపిస్తాడు. మనకు అనుభవంలో ఉంది. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2019 ఎన్నికలకు సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు కొన్ని అమలు చేసినట్టుగా అనిపించాడు. అవి కూడా పూర్తిగా స్థాయిలో అమలు కాలేదు. అవి దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఎలా చేశాడు, ఏం చేశాడు, ఇచ్చిన హామీలని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయాడు. Right. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నిలదొక్కుకోవడానికి తర్వాత బీజేపీ రాజకీయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తే తప్ప బీజేపీ స్థిరంగా నిలబడే, ఎన్డీఏ ప్రభుత్వం స్థిరంగా నిలబడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇవన్నీ పరిష్కరించకపోతే చంద్రబాబు మీద ఒత్తిడి పెరుగుతుంది, ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుంది, ఎన్డీఏ నుంచి బయటికి రావాలని చెప్పి. బయటికి రావాలని ఒత్తిడి పెరగకుండా ఉండడానికి అంశాలని దాని నుంచి పక్కకు తప్పించడానికి ఒక నాన్ ఇష్యూని ఇష్యూగా చేయడం. నిజానికి తిరుపతి లడ్డు కల్తీ అనేది నాన్ ఇష్యూ. ప్రజల దృష్ట్యా చూసుకుంటే ప్రజల ఎందుకంటే హిందువులకు అందరికి అర్థం కావాలి నాన్ ఇష్యూ ఎందుకు అంటున్నాం అంటే, ఈ రోజు ఒకటి మీకు యాడ్ చేస్తున్నా సార్. ఎందుకంటున్నా అంటే తిరుమలలో పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు పెద్ద ఎత్తున లడ్డూలు కొంటున్నారు. ఎక్కడ ఇవి రెండు ఆగడం లేదు. కాబట్టే చెప్తున్నాం మేము, భక్తుల మనోభావాలకు ఎటువంటి దెబ్బ తినలేదు. కేవలం ఇది రాజకీయ కోణంలో పోతుందనే దృష్టిలోనే ప్రతాప్ రెడ్డి గారు చెప్తున్నారు. చెప్పండి సార్. రాజకీయ కోణం నుంచి పోతున్నది మనోభావాలు. హిందువుల మనోభావాలు అంటే హిందువులు కొంతమంది, కొద్దిమంది నిజంగానే కదా పవిత్రత కాపాడాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాకు కూడా చాలా మంది, నేను రాసిన బ్లాగ్లో రాసిన విషయాలకి నాకు రెస్పాన్స్ వచ్చింది. ఫోన్లు చేసి చాలా మంది మాట్లాడినారు. ఏంటంటే పవిత్రత అనేది కాపాడాలి అనే దృష్టితో చాలా మంది హిందువులు ఉన్నారు. కానీ ఈ కల్తీ వ్యవహారము చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ పనిచేస్తాయా? తిరుపతికి భక్తుల సంఖ్య తగ్గలేదు, లడ్డు విక్రయాలు తగ్గలేదు. నిజానికి అంత అదిగా ఉంటే హిందూ భక్తుల సంఖ్య తగ్గి ఉండేది తిరుపతికి, తిరుమలకి. అట్లాగే లడ్డు కొనుగోలు తగ్గి ఉండేవి. కానీ ఏది జరగలేదు. అందువల్ల ఏంటంటే, నేను ఏదైతే చంద్రబాబు నాయుడు ఆశించాడో, ఏదైతే రాజకీయ ప్రయోజనం ఆశించాడో, నేను ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనమే అంటున్నా. చంద్రబాబు రాజకీయ ప్రయోజనం ఆశించి మాత్రమే ఆ ఇష్యూని ముందుకు తెచ్చాడు. చంద్రబాబు నాయుడు ఆశించిన రాజకీయ ప్రయోజనము ఇది నెరవేర్చే పరిస్థితి లేదు. ప్రజలు అంత అమాయకులు కాదు. ఇంతకు ముందు కూడా చూసాం. లేదంటే బీజేపీ చాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, సౌత్ ఇండియాలో కానీ బీజేపీ చాలా ఊపులో ఉండేది. మత రాజకీయాల్లోకి తెలంగాణ, సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశ ప్రజలు మద్దతు ఇస్తే కనుక రాజకీయాలను వేరు, మతాన్ని వేరు చేసే ఒక సంస్కృతి ప్రజల్లో ఉంది, దక్షిణ భారతదేశ ప్రజల్లో ఉంది. లాస్ట్ దీంట్లో రెండు అంశాలు ప్లే చేస్తారు. Four tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come. క్లియర్ గా చెప్తున్నాడు, 4 tankers were kept aside when after reports come only they can be used అని. దానికి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, Come clear, but our reports unfortunately didn't come clear. Then we rejected, we sent away. రిజెక్టెడ్ వి సెండ్ దెమ్ అవే. అంటే ఆ 4 ట్యాంకర్లు రిపోర్ట్లు సరిగా రాలేదు కాబట్టి దాన్ని పక్కకు పంపించేశారు, దాన్ని వాడలేదు, పక్కకు పంపించారు. ఇది ఒక్కసారి And then we stopped from that supplier. ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 చూడండి, 29/2024 ఈఓ చెప్పారు. ఈయన 22/9/2024 ఏం చెప్తున్నాడు? ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు. ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. What happened
మా ఇంట్లో ప్రతాప్ రెడ్డి గారి ఇంట్లో వాడారు. మరి ఎక్కడ వాడారు కాబట్టి మేము చెప్తున్నాం. మా ఇంట్లో వాడారు. Reputation has been మీరే చెప్పండి. lowered by Chandrababu. మీరు మనం ఇంత- 90% కల్తీ వాడుతున్నాం. ఇంకొకటి మన సార్ గారు ఏమేమి చెప్పారు అన్నది లాస్ట్ 3 నిమిషాలు ఉంది కాబట్టి ఇది ఒకటి వీడియో, చిన్న వీడియో, ఇది 1 నిమిషంది. అప్పుడేమన్నారు ఇది చూడండి ఎట్లా మారింది రాజకీయం. ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీదుకి జరిగితే ఊరుకుంటారా? ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు ప్రాయశ్చిత దీక్ష మొదలు పెట్టాను. ఈ రోజు 11 రోజులు స్వామి వారికి నేను క్షమాపణ కోరుకుంటే దీక్ష తీసుకుంటున్నాను. No, this Prayashit Diksha is some kind of desecration. English Continuously, it's happening for the last few years. So this is not just about one Prasad issue today. Maybe it came out. Maybe this was a triggering point. This Prayashit Diksha is a commitment for take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is order of the day. It is not just about Sri Honorable ex-CM of this state. Never till to date, I never pointed. He is the one, he is the perpetrator. I never said this. This is, I am on record. Even right now, I'm saying, I'm not blaming him. I'm not blaming him. I'm not blaming him. పవన్ కళ్యాణ్ ఒక మాట మీద ఎప్పుడు ఇది ఒకటి ప్లే చేస్తారు. ఇక లాస్ట్ 2 minutes ఇక మీరు చెప్పుదు ముగింపు. అంటే ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి, చేతకానితనం వల్ల కొంతమంది కాషాయాలు కడుతున్నారు, చేతకానితనం వల్ల కొంతమంది బైరాగులు అవుతున్నారు. వారి మీద వ్యాఖ్యలు, వీరి మీద వ్యాఖ్యలు, రాగద్వేషాలు, వారికి వ్యతిరేకంగా సభ, వీరికి వ్యతిరేకంగా సమావేశం, ఇవన్నిటికో సన్యాసులు కూడా ఆ రాగద్వేషాలు వీరికి పోలేదని అర్థం. అంచేతనే ఇక్కడ మనం జాగ్రత్త పడాలి ప్రత్యేకంగా. అంటే ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి, చేతకానితనం వల్ల కొంతమంది కాషాయాలు కడుతున్నారు. ఇక నేను లాస్ట్ ఎండ్ చేస్తున్నా సార్. ఇక మీరు చెప్పండి సార్, లాస్ట్ 1.5 minutes ఉంది. హౌ డు యూ కంక్లూడ్? అన్ని ఆధారాలు మీ ముందర పెట్టాను. పవన్ కళ్యాణ్ ఒక మాట మీద ఎప్పుడు నిలబడలేదు. ఒక స్థిరమైన విధానము, స్టాండ్ లేదు పవన్ కళ్యాణ్కి. ఎప్పుడు ఏది అవసరమైతే అది మాట్లాడుతుంటాడు. చెగువేరా అన్నాడు, తర్వాత గద్దర్ అన్నాడు, తర్వాత ఇంకేదేదో చెప్పాడు. బాప్టిజం తీసుకున్నా అని చెప్పాడు, ముస్లిం ఇది పెట్టుకున్నా అన్నాడు, చాలా అన్నాడు. ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు. సనాతన ధర్మము పరిరక్షకుడిగా ముందుకు వద్దామని అనుకుంటున్నట్టున్నాడు. కానీ దీని మీద ఎంతకాలం నిలబడతాడు ఆయన? దీని మీద నిలబడాడు. లాస్ట్ మాటగా హిందువులకు తిరుపతి వెంకటేశ్వరుడు స్వామి ఆధారించి నమ్మే భక్తులకు, ఆరాధించే భక్తులకు, కలియుగ వెంకటేశ్వరుడు భక్తుడిగా మనం ఏం చెప్తాం, ఏం మెసేజ్ ఇద్దాం? ఇదంతా హిందూ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు చెప్తున్నది కానీ, పవన్ కళ్యాణ్ చెప్తున్నది కానీ ఇది మనకు పనికొచ్చేది కాదు. ఎందుకంటే మతం వేరు, రాజకీయాలు వేరు. మతం మన వ్యక్తిగతమైంది, మనకు వ్యక్తిగతమైంది. మతాన్ని ఆ వ్యక్తిగత పరిధిలోనే చూద్దాము. సమాజం అనేది హిందూ సమాజం, ఇండియన్ సొసైటీ అనేది, భారత సమాజం అనేది వివిధ మతాలకు, వివిధ కులాలకు సంబంధించింది. విభిన్న వర్గాలకి, విభిన్న కులాలకు సంబంధించిన ప్రజలు సహజీవనం చేయడము అనే సంస్కృతి మనకు